యూట్యూబర్ ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీంట్లో రీసెంట్గా కూడా తన మీద ఉపా చట్టాన్ని మోపడం జరిగింది. అయితే ఈ కేసులో ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, రీసెంట్గా మీరు వినే ఉంటారు, యూట్యూబర్ అయినటువంటి ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలాసార్లు బెయిల్ రావడం కూడా జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఒక మావోయిస్ట్ గురించి తను ఒక పాజిటివ్ వీడియో చేశారని ఉపా చట్టాన్ని మోపడం జరిగింది. అంటే ఇది కరెక్టే అంటారా? అట్లా మోపడం అనేది, ప్రశ్నించడం అనేది అందరి హక్కు ఉంటుంది. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ప్రశ్నారావణ్ కేసులో చాలా ప్రశ్నలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఇన్ని ప్రశ్నలు బయటకు వస్తా ఉన్నాయో అర్థమవుతలేదు. అంటే ప్రజాస్వామ్యంలో వ్యక్తులను ప్రశ్నించినప్పుడు ప్రశ్నకు సమాధానం కావాలి, ప్రశ్నకు మరో ప్రశ్న, దానికి మరో ప్రశ్న సమాధానం కావద్దు. ఇప్పుడు ఏమంటున్నారు, మొన్నటిదాకా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినని చెప్పి ఒక వంత అంటే, ఇప్పుడు ఏమంటారు ఆయన ఫోన్లల్లో అశ్లీల వీడియోలు ఉన్నాయి, లేదంటే కనుక అక్రమ సంబంధాలు ఉన్నాయి, లేదంటే 10-20 మందితోని ఆయన అబ్యూసివ్గా బిహేవ్ చేసినాడు, లేదంటే కనుక ఆయన ఫోన్లో ఇంత డేటా ఉంది, లేదంటే కనుక మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, మళ్ళీ దాని తర్వాత ఆయన అకౌంట్లకి లక్షల కొద్ది రూపాయలు డబ్బులు వస్తున్నాయి, ఆయన స్పాన్సర్డ్ వ్యక్తి అండ్ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి అని చెప్పేసి ఎవరో ఆయన ప్రోత్సహించి నడిపిస్తున్నారు అన్నది మొత్తము అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా నిజాలు ఎన్ని ఉన్నాయో అబద్ధాలు ఎన్నో తెలియదు. కానీ పోలీసులు చేస్తున్న ఆరోపణలు, పోలీసులు బయటికి లీక్ చేస్తున్న విషయాలు, దాని తర్వాత ఆయన మీద ఉపా చట్టం కింద కేసు ఎందుకు పెట్టినారు, పెట్టిన కేసును జస్టిఫై చేసుకోవడానికి అని చెప్పేసి ఇన్నింటి బయటికి తీస్తా ఉన్నారు. ఇదే కేసు పెట్టేటప్పుడు ఉంటే 4 సార్లు ఆయన బెయిల్ వచ్చింది కదా, 4 సార్లు రిమాండ్ రిజెక్ట్ చేసింది కదా. రిజెక్ట్ చేసినప్పుడు మరి ఈ చట్టాలు ఎందుకు వర్తించలేదు, ఇదే చట్టాల కింద కేసులు ఎందుకు పెట్టలేదు ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇది 5వ సారి ఎందుకు ఉపా చట్టం పెట్టాల్సి వచ్చింది, 5వ సారి ఎందుకు రిమైండ్ చేయాల్సి వచ్చింది, మరి ఈ ఎవిడెన్స్ ముందే ఎందుకు కలెక్ట్ చేసుకోలేదు. ఎప్పుడైతే ఆయనను అరెస్ట్ చేసేసి జైలుకు పంపిద్దామని చెప్పి 4 సార్లు పోలీసు అనుకున్నప్పుడు, ఆయనను కోర్టులు రిమైండ్ రిజెక్ట్ చేసినప్పుడు 5వ సారి ఆయన నిజంగానే మొత్తము జైలుకు పంపాలి, ఆయన లైఫ్ మొత్తం కొలాప్స్ చేయాలి, నిజంగా మళ్ళీ ఒకసారి ఎవ్వడు కూడా ప్రశ్నించద్దు కాబట్టి ఇన్ని ఆరోపణలు ఆయన మీద వేయాలి, నిజంగా అన్ని అలిగేషన్స్ ఏవైతే బయటకు వస్తున్నాయో అవన్నీ నిజమా కాదా అనేది ప్రూవ్ కావాలి. పోలీసులు ఏమంటా ఉన్నారు, మాకు ఆయన ఫోన్లు తీస్తేనేమో ఒక డేటా వచ్చింది, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసినారు, వివిధ బ్యాంకులలో అకౌంట్లు ఉన్నాయి, అకౌంట్ సీజ్ చేస్తే దానికి ఏడుకోలో పైసలు వస్తున్నాయి, మరి యూట్యూబ్ నుంచి వస్తున్నాయా లేదంటే కనుక ఇంకెవరైనా ఇస్తున్నారు, అది ప్రూవ్ కావాలి కదా. కాయిన్ను ఒకవైపు చూపించడము పోలీసు యొక్క డ్యూటీ, అండ్ పోలీసులు ఏదైతే చూపించుతున్నారో మీడియాలో మాట్లాడుకొని ఒక మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ ఒక వంతు అవుతుంది. కానీ నిజంగా వాస్తవాలు ఏంటి, నిజంగా ఆరోపణలు ఏదైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు నిజంగా ఎంత నిజం ఉన్నది అనేది న్యాయస్థానంలో ప్రూవ్ అవుతుంది. కానీ అంతవరకు ఏదైతే ప్రాసెస్ జరుగుతున్న ప్రాసెస్లల్లా ప్రశ్నారావణ్ ప్రశ్నకు అయితే నిజంగా ఈరోజు ఆయన గొంతుకకి మూత పడిపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాలి అని ఎవరైతే ధైర్యం చేసి ముందుకు వస్తారో వారందరికి కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసేసి, నిజంగా ఒకవేళ అధికారులను కానీ లేదంటే ప్రజాప్రతినిధులను కానీ రాజకీయాలలో పలుకుబడి ఉన్న వాళ్ళని కానీ ప్రశ్నిస్తే మీ బ్రతుకులు ఇంతే అన్న విధంగా ఈరోజు ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో నిజమెంత అబద్ధమెంత అనేది మనకి ఎవరికి కూడా తెలియదమ్మా. కానీ పోలీసులు ఏవైతే లీకులు బయటకి ఇస్తున్నారో అట్ ది టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషను అండ్ అట్ ద టైమ్ ఆఫ్ అక్యూజ్డ్ ఎప్పుడైతే నేరస్తుడు లోపల ఉన్నాడో దానికి మీడియాకు లీకులు ఇవ్వడం వల్ల తన యొక్క ఫండమెంటల్ రైట్ని వైల్యూట్ చేసినట్టు అవుతుంది, కాలరాసే విధంగా ఉన్నది. అండ్ అవి అందులో నిజమేంతో అబద్ధమేంతో తెలిసిన తర్వాత ప్రూవ్ చేయాల్సిన న్యాయస్థానాలు కోర్టులు కదా. ఉపా చట్టం పెట్టినావు, నీకు ఏదైతే ఆయన మీద అలిగేషన్స్ రేజ్ అయినాయో, నీకు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో, అండ్ దాని తర్వాత ఆయన చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వాల మీద కానీ లేకపోతే ఆయన మాట్లాడుతున్న యూట్యూబ్లలో మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగానే దేశద్రోహంకి దారి తీస్తుందా, ఒక టెర్రరిజంని పెంచి పోషిస్తూ ఉన్నదా, లేదంటే కనుక మావోయిజాన్ని కానీ లేకపోతే మావోయిస్టు భావాలని మళ్ళీ కూడా ఆయన పబ్లిక్ మైండ్స్లో వెదజల్లుతున్నాడా అన్నదంతా కూడా విత్ ఆల్ ఎవిడెన్స్ ప్రూవ్ కావాలి. ఒక వ్యక్తి ఏం మాట్లాడినన్న దానికంటే కూడా జనాలు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఆయన మాట్లాడుతున్న మాటల్లో చట్టరీత్యా ఏదైనా నేరం ఉందా, ప్రొవొకేషన్ ఉందా, లేదంటే కనుక టెర్రరిజాన్ని ప్రొవోక్ చేస్తున్నట్టుందా, పెంచి పోషిస్తున్నట్టుగా ఉందా, లేదంటే కనుక మావోయిజాన్ని మళ్ళీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాడా అన్నది కూడా వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్స్, పబ్లిక్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి పబ్లిక్ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ ఏముంటుంది దాన్ని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ అయితే నిజంగానే ఆయన దేశద్రోహం చేసినాడు, నిజంగానే ఉపా చట్టం కింద ఆయన అరెస్ట్ చేయొచ్చు, రిలీజ్ చేయొచ్చు. జిఎన్ సాయిబాబా గారు అని ఒక అతను ఉన్నారమ్మా,
కొన్ని సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. అంటే మానవ హక్కుల మీద కొట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఒక లాస్ట్ స్టేజ్లో ఆయన పెరలైజ్ అయిపోయేసి ఆయన జీవిత గాథంతా కూడా ఒక పుస్తకంలో రాసిండు. కానీ లాస్ట్కి ఏమైందంటే ఆయన ఎటువంటి నేరం చేయలేదని చెప్పి కోర్టులు తీర్పిచ్చేసి ఆయనను విడుదల చేసింది. గడిచిన 10-15-20 సంవత్సరాల జీవితం ఏదైతే ఉన్నదో జైళ్ళల్లో ఆయనే ముగ్గిపోయి ఉన్నాడు. ఆయన జీవితం మొత్తం సత్యనాశనం అయిపోయిన తర్వాత లాస్ట్కు నువ్వేం నేరం చేయలేదని చెప్పి బయటికి పంపిస్తే మరి సాయిబాబా గారి జీవితము, ఆయన కోల్పోయిన రోజులు ఎవరు తిరిగి ఇవ్వగలుగుతారమ్మా? నిజంగానే బయటకు వచ్చిన తర్వాత ఆయన లైఫ్ కనీసం ఆ ఒక్క కొద్ది జీవితాన్ని సంతోషంగా అనుభవించిండంటే జీవితమే లేకుండా చనిపోయినాడు ఆయన. ఓకే, ఎప్పుడైతే న్యాయస్థానాలలో తీర్పులు తీర్చే ప్రాసెస్లో కానీ లేదంటే కనుక పోలీసు కేసులు పెట్టే ప్రాసెస్లో కానీ రాజకీయ నాయకులు వాళ్ళ అధికారాలను వినియోగించుకునే ప్రాసెస్లో కానీ ఎప్పుడైతే తప్పులు దొరుకుతాయో దానివల్ల దాని కాన్సిక్వెన్సెస్ ఎవరైతే జీవితాలలో వాళ్ళు నష్టపోతారో, వాళ్ళ జీవితాన్ని కోల్పోతారో, పోయిన జీవితాన్ని పోయిన సమయాన్ని అయితే మనం తిరిగి ఇవ్వలేము. ఎంత మటుకు ఎంతమంది నోళ్ళు ముంచుతారమ్మా? ఒక్క ప్రశ్నారావుని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే తను ప్రశ్నించే ప్రశ్నలు మాత్రమే ఆగిపోయినాయి, కానీ తన గురించి అని చెప్పి ఈరోజు మీరు నేను ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు నిలదీస్తూ ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ పోలీసులు కానీ లేకపోతే న్యాయస్థానంలో జరుగుతున్న విధానాలను అన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్న మూతపడిపోలేదు, ప్రశ్న ఆగిపోలేదు, ప్రశ్న అక్కడితోనే నిలిచిపోలేదు. ప్రశ్నకు మరికొన్ని ప్రశ్నలు పడుతూ ఉన్నాయి, సంధిస్తూ ఉన్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి కదమ్మా. సో వాట్ ఐ టెల్ యూ, ఈ మోర్ పర్టిక్యులర్ కేసులో ఏదైతే జరుగుతున్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో న్యాయస్థానాలు ఖచ్చితంగా ప్రాపర్గా అప్రాపరేట్గా ఎవిడెన్సెస్ చూసుకోవాలి, దాన్ని ప్రాపర్గా లీడ్ చేయాలి, దాని తర్వాత సత్వర న్యాయాన్ని ప్రజల్లోకి అందజేయాలి. అండ్ కేసులు కూడా తొందరగా, ఇటువంటి కేసులలో తొందరగా కేసులు కూడా డిస్పోజ్ చేయాలి. యాజ్ అడ్వకేట్గా నా ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అంటే సార్, ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూస్తే ప్రశ్నారావుని దేంట్లో ఇరికించాలని చూస్తున్నారని కూడా ప్రజలు చాలా వరకు చెప్పుకొస్తున్నారు. అంటే దీని తర్వాత చూసినట్లయితే ఏవైతే ఫారెన్సిక్ ల్యాబ్లో పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి వీడియోలు కావచ్చు, తన ప్రైవసీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి బయటికి రావడం ఎంతవరకు కరెక్ట్ ఉంటారు? అందులోనూ ప్రశ్నారావుని అరెస్ట్ చేసిన 3 పోలీస్ స్టేషన్ల దగ్గర కావచ్చు, అతను బయటకు వచ్చేటప్పుడు జనసేన నాయకులు కొంతమంది కార్యకర్తలు వెళ్ళి కూడా అతని మీద దాడి చేయడం జరిగింది. అంటే ఇది ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఈ రాజకీయ నాయకులు అనుకోవచ్చు? వన్ థింగ్, ఇప్పుడు పోలీసులే కేసు పెట్టిండ్రు, ఎవరో కంప్లైంట్ ఇచ్చినారు, పోలీసుల మీద ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అంటే నేరస్తుడు నేరం చేసిండన్న దాన్ని ప్రూవ్ చేసే బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. పోలీసులు సెక్షన్లు పెట్టినారు, ఆ సెక్షన్కు రిలవెంట్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాల్సిన బాధ్యత కోర్టుకి పోలీసుల మీద ఉంటుంది. కానీ ఈ ఫోను ఆయనదా కాదా, ఈ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషను ఆయనదా కాదా, ఈ ఫోన్లో ఏదైతే డేటా ఉన్నదో అది ఆయననే అంటే ఆయనకే వచ్చిందా కాదా, ఆ ఫోన్ ఆయనదా కాదా అనేది మీద ఏదైనా ప్రూఫ్ ఉందా? ఆ ఫోన్లో ఆ ఇన్ఫర్మేషన్, ఆయన ఫోన్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు, ప్రజలు చెప్పట్లేదు, న్యాయస్థానం చెప్పట్లేదు. ఇక్కడ పోలీసులు నేరం జరిగిన తర్వాత ఆ నేరాన్ని రుజువు చేసే ప్రాసెస్లో నిజంగా న్యాయంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేదా అన్నది ప్రజలు అనుకుంటా ఉన్నారు. రైట్ అమ్మా, ఇప్పుడు తన ఫోన్లో ఒక డేటా ఉంది, అది ఒక దేశద్రోహానికి సంబంధించిన డేటా. ఎప్పుడైతే ఈ ఫోను నా దగ్గర నుంచి నువ్వు తీసుకున్నప్పుడు పంచనామా కరెక్ట్ చేసేసి 10 మందినో 4గురిని విట్నెస్ కింద పెట్టినప్పుడు ఈ ఫోన్లో ఇటువంటి డేటా ఉందని చెప్పి ప్రజలు అనుకున్నప్పుడు అదే ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అవుతుంది కదా. నువ్వే కేసు రిజిస్టర్ చేసి నువ్వే నా ఫోన్ నీ దగ్గర పెట్టుకొని నా ఫోన్లో కొంత డేటా వచ్చింది, ఆ డేటా అంతా కూడా దేశద్రోహానికి సంబంధించింది, మావోయిజాన్ని పెంపొందించే విధంగా ఉంది, లేదంటే కనుక ఈ డేటా వల్ల ప్రజల్లోకి ఒక రాంగ్ మెసేజ్ కన్వే చేస్తున్నాం, ఈ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చినాయి, అవన్నీ కూడా ఆరోపణలు, అవన్నీ స్పెక్యులేషన్స్, అవి న్యూస్ ఛానల్స్ చేస్తున్న స్పెక్యులేషన్స్. నిజంగానే దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి, ఆ పోలీసులు కలెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ నిజంగానే సరైన ఇన్ఫర్మేషన్ కాదా అనేది న్యాయస్థానాలు అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్స్లో ప్రూవ్ చేయాలి. కేసులు పెట్టేది వాళ్ళే, సెక్షన్లు మార్చేది వాళ్ళే, దేశద్రోహం అని చెప్పి చిత్రీకరించి ముద్రించేది వాళ్ళే. దీంట్లో ఎంత నిజం ఉన్నది అనేది ప్రూవ్ కావాలి. నేను రావణ్కు సపోర్ట్ కాదు, రావణ్కు అపోజ్ కాదు. ఒక న్యాయవాదిగా
పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఎట్లా జరుగుతాయి, జ్యుడిషియల్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, దాంట్లో ఎవిడెన్స్ ఎట్లా లీడ్ చేస్తారని అనేది ప్రజల్లోకి తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నాకు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అంటే సార్ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ని ఇట్లా బయటికి తీసుకురావచ్చా పోలీసులు అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు? వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ని అది దేశానికి కానీ ప్రజలకు కానీ చట్ట పరిధిలో అది నేరమైనప్పుడు దాన్ని ఇన్ఫర్మేషన్ని కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ దాన్ని బయటికి లీక్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇప్పుడు మీడియా ఛానల్ మీరు అడుగుతున్నారు తన ఫోన్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉందని, ఎక్కడికి వెళ్ళి బయటకు వస్తుందమ్మా? ఫోన్ ఎవరి దగ్గర ఉందైతే వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర అయితే పోలీసు నుంచి అన్న రావాలి, ఆ పోలీసు ఫోన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి రావాలి. మీడియా ఛానల్స్కి లీక్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఎప్పుడైతే నీ దగ్గర ఒక ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నదన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక వ్యక్తి 1 లక్ష రూపాయలు పంపించినాడు, అది నేరం, అది తప్పుడు అమౌంట్ అని అన్నప్పుడు ఎవరైతే పంపించినారని చెప్పేసి పోలీసు వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ చేసినప్పుడు అటు పంపించినట్టు తప్పించుకోడా, రైట్? అవునా కదా? సో అటువంటిప్పుడు పోలీసు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది? నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీడియాకి ఎందుకు వస్తుంది? అండ్ ఇంకోటి, మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, దీనికి ఎంత మటుకు క్రెడిబిలిటీ ఉంది, ఎంత మటుకు లీగల్ శాంటిటీ ఉన్నది, నిజంగానే అది పోలీస్ ఆఫీసరో లేకపోతే కమిషనరో లేదంటే కనుక ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండా? ఇవన్నీ కూడా ఏమైతే అంటమ్మా, మీడియా స్పెక్యులేషన్స్ బయటికి రావడం వల్ల, ఈ లీకులు బయటికి రావడం వల్ల రేపు ప్రశ్నించే వ్యక్తులు ప్రశ్నించే గొంతుకి అంతా కూడా మూగబోతుంది, బయటికి రావు. ఎవరన్నా ఒకరంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేది 2 ఖచ్చితంగా ఉంటాయి. అధికార పక్షం తప్పు చేసినప్పుడు ప్రతిపక్షం నిలదీస్తుంది, ప్రతిపక్షము ఒకరు తప్పు చేసినట్టు అధికారులు ఉన్న వాళ్ళు దాన్ని దండిస్తారు, శిక్షిస్తారు. చట్టసభలు ఉన్నాయి, పార్లమెంట్ ఉన్నది, లెజిస్లేచర్ ఉన్నది. ఒక చట్టం చేయాలంటే మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ దాన్ని ఓటేసేసి మెజారిటీ ప్రూవ్ అయినాక ఒక చట్టం వస్తుంది బయటికి, ఓ లా ఫామ్ అవుతుంది, ఓ బిల్ పాస్ అవుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో ఈక్వాలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ మెజారిటీ మేక్స్ లా. మెజారిటీ ఆఫ్ పీపుల్ యొక్క అంటే వాట్ యు కాల్ లైక్ అంటే వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో దాన్ని పూర్తిగా కొలాప్స్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు కానీ పోలీసు కానీ పని చేస్తే నిజంగా ప్రజాస్వామ్యం ఎక్కడ ప్రివేల్ అవుతుంది, ఎక్కడ బ్రతుకుంటుంది? ఇప్పుడు రేపు మీలాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడాలన్నా, నేనేదైనా మాట్లాడన్నా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఏం కేసులు పెడతారో, తీసుకుపోయి లోపల వేస్తారో, లేకపోతే ఏం చేస్తారో. అది కావద్దు. ఎందుకంటే జస్టిస్ షుడ్ బి ఈక్వల్ బిఫోర్ ద ఐ ఆఫ్ లా అన్నారు. న్యాయం ముందు జస్టిస్ అందరికీ సమాన న్యాయం అందాలి, సమానంగానే ఉండాలి. ఒక వ్యక్తి తను ప్రశ్నించినాడని చెప్పేసి తన మీద చేస్తున్న ఆరోపణలు, పెడుతున్న కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కొలాప్స్ చేసే విధంగా ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ఏమవుతుంది, ప్రశ్న రావని విషయం బయటకు రాగానే ఇన్ని రోజులు మీడియాలో పనిచేసి ప్రజల్లోకి ఒక మెసేజ్ ఇచ్చిన వ్యక్తిని అదే మీడియా ఛానల్స్లు, అవే యూట్యూబర్స్ ఆయననే వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళని తిడుతూ ఉన్నారు, పందులతో కుక్కలతో పోల్చుతూ ఉన్నారు. నిజంగా ఏమైపోతుంది మీడియా? ఒక జర్నలిస్ట్ అంటే తోటి జర్నలిస్ట్ సపోర్ట్ చేయాలి, ఆయన తప్పు చేస్తే న్యాయస్థానాలు కోర్టులోనే తీర్పులు తీరుస్తాయి. ఆయనని సపోర్ట్ చేసి మాట్లాడుతున్న ఛానల్స్ను కూడా వ్యతిరేకిస్తూ మనుషులతో కాదు పందులతో పోల్చుతున్న వీడియోస్ కొన్ని నేను చూసి బాధేసింది. అంటే ఒక మనిషిని మనిషిగా చూడాల్సిన ఇంకొక మనిషి ఆ మనిషిని పందులతో జంతువులతో పోలుస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత నీచంగా దిగజారుతూ ఉన్నది జర్నలిజం కూడా? అందులోనూ సార్ అంటే ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఏవైతే లీకులు అంటూ బయటకు వస్తున్నాయో ప్రశ్నారావణ్కి సంబంధించి ఒక ఛానల్లో పర్టికులర్గా జనసేనకి సంబంధించినటువంటి నాయకుడు నా దగ్గర ఇప్పుడు పర్టికులర్గా తనకు సంబంధించినటువంటి ఒక లీక్ ఇప్పుడు బయటకు రాబోతుందని కూడా చూపెట్టడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇలా పర్సనల్ అటాక్ చేయడము, ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు తన ఫోన్లో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని అంటే ఇంత ఓపెన్గా నా దగ్గర ఉందంటూ చెప్పడం వల్ల వీళ్ళకి చట్టపరమైనటువంటి అంటే ఎలాంటి శిక్షలు పడబోతాయి? సీఎం ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడుకుంటే నీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గనక పోలీస్ అధికారులకు నువ్వు అందజేయి, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు నువ్వు అందజేయి. దాన్ని నువ్వు బయటికి లీక్లు ఇవ్వడం వల్ల నీకైతే వచ్చేదైతే ఏం లేదు, రైట్? అండ్ సేమ్ టైం నువ్వు లీక్ ఇవ్వడం వల్ల ఎవిడెన్స్లు మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదమ్మా. అవతలుడు తప్పించుకుంటాడు కదా, నేరంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళు తప్పించుకుంటారు కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ బయట కింద లీక్ చేయాలి. నిజంగా నువ్వు ప్రాపర్గా ఎవిడెన్స్ లీడ్ చేయాలనుకుంటే కనుక తీసుకుపోయేసి ఆ ఎవిడెన్స్ తీసుకుపోయి పోలీస్ అధికారికి న్యాయస్థానం ముందు ఆ ఎవిడెన్స్ పెడతారు, కోర్టులు తీర్పిస్తాయి. నువ్వు లీక్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఉట్టిగానంటే ఆరోపణలు చేయడము, జనాల మీద బుద్ధి చల్లడము, మళ్ళీ దాని తర్వాత మీడియా ముందు పెట్టడము, మీడియా ముందు పెట్టిన తర్వాత దాని మీద అంటే మీరు పర్సనల్ అటాక్ చేయడము, దాన్ని చూసి ఇంకొందరు భయపడము,
వాళ్ళు మళ్ళీ కూడా ఇట్లా ప్రశ్నించాలన్న ఆలోచన నుంచి వాళ్ళు విరమించుకోవడము, ఎందుకులే మాకెందుకులే. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని తప్పు చేస్తున్నాడని చెప్పేసి అనడంలో తప్పేముందమ్మా? నువ్వు తప్పు చేయకుండా ఉంటే సరిపోద్ది కదా. ప్రజలు నిన్ను ఎన్నుకున్నది సరి చేయడానికి, సరైన పనులు చేయడానికి, రాష్ట్రాన్ని లేకపోతే దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడానికి. కానీ మీ సొంత లాభాలకి, మీ అధికారాన్ని లేకపోతే మీ పవర్ని నిలబెట్టుకోవడానికి, మరొకసారి మీరు అధికారంలోకి రావడానికి అని చెప్పేసి ప్రశ్నించే తత్వాన్ని మీరు పూర్తిగా కొలాప్స్ చేయాలి. అండ్ దాని తర్వాత ప్రశ్నించే వ్యక్తులే సిస్టంలో, ప్రజాస్వామ్యంలో ఉండొద్దు అని అనుకున్నప్పుడు ఈరోజు అధికారం మీది, రేపు అధికారం మారుతుంది. మారిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళు అదే పని చేస్తారు కదా. మనం ఏదైతే ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నామో, ట్రెండ్ సెట్ చేసింది ఏదైతే ఉండాలి, నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ ఆ లెగసీని క్యారీ చేయాలి. ఆ క్యారీ చేస్తున్న లెగసీ జనాలు అప్రిషియేట్ చేయాలి. వాడిది దునికిండు కదని చెప్పి ఇంకో గొర్రెలకి నేను దునుకుతానంటే, ఆ లెక్క ఇంకొకరు దునుకుతానంటే, వాళ్ళు చేస్తున్న తప్పులు మళ్ళీ మనం కూడా ప్రేరేపించేసి ఇంకా కూడా రాంగ్ వేలో మిస్లీడ్ చేసినట్టు అవుతుంది కదా. అవును సార్. అంటే సార్ మనందరం మాట్లాడుకున్నాం ఇన్ని రోజులు సాయి కృష్ణ లాక్ ఆఫ్ డెత్ గురించి. దాంట్లో ఇప్పటికీ తనకు సంబంధించి కానీ విచారణ ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాలేదు. దాన్ని అందరూ మర్చిపోయారు కొంత భాగం. దాని తర్వాత ప్రశ్న రావంది బయటకు వచ్చింది. కానీ ప్రశ్న రావంది అరెస్ట్ చేసిన కొన్ని రోజులకే ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. దానికి సంబంధించి ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాయి. దీని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఆ కేసు మీద ఎందుకు పెట్టట్లేదు అనుకోవచ్చు. ప్రశ్న రావని ఎవరిని ప్రశ్నించినాడు? పవన్ కళ్యాణ్. సాయి కృష్ణ ఎందుకు చనిపోయినాడు? లాక్ ఆఫ్ డెత్. దాని వెనుక ఎవరున్నారు? అంటే నేరస్తులు ఎవరు? అంటే ఇప్పుడైతే నిందితులుగా సిఐ నాగరాజు అక్కడ అంతే కదా, ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకుంటుంది. ఓకే, ఇది ప్రభుత్వం మీద జరిగిన ఏదైతే సాయి కృష్ణకు ఏదైతే ప్రభుత్వం కదా, ఒక పోలీస్ అధికారి, కొందరు పోలీస్ అధికారులు, కానీ ఒక పోలీస్ అధికారి బలైన చేసిన ఒక తప్పు, ఒక వ్యక్తి చనిపోవడము, చనిపోయిన తర్వాత ఆయన చావును మీలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రశ్నించినప్పుడు ఒక వ్యక్తిని విక్టిమ్ చేసేసి జైల్లో పెట్టినారు. ఇలా అది ప్రభుత్వము, పోలీస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా ప్రభుత్వం, పోలీస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ కాంట్రడిక్టరీ ఏంటంటే, ఈ ప్రశ్న రావణ్కి వచ్చేసిన తర్వాత ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, ల్యాబొరేటరీ రిపోర్ట్స్, ఫోన్ డేటా, ఆయన తర్వాత ఆయన మాట్లాడిన వీడియోస్, ఆడియోస్, డిజిటల్ ఎవిడెన్స్ అన్నీ కూడా మీరు అడిగినట్టు తొందరగా బయటకు వచ్చింది. ఎందుకు? ఇట్ హ్యాస్ టు ఫేవర్ టు ద గవర్నమెంట్, రైట్? ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ పోలీస్ వైఫల్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఇంత యాక్యురేట్గా పనిచేసినప్పుడు మరి పోలీస్ వైఫల్యం తొందర ప్రూవ్ అయినప్పుడు ప్రభుత్వం మీద మర్చే కదా. సో కాబట్టి దీన్ని సర్ప్రైజ్ చేస్తారు. ఈ జగమేరైన సత్యం, దీంట్లో మనం మాట్లాడుకోవడానికి కమెంట్ చేయడానికి ఏం లేదు. ఎవరి స్కిన్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఉంటారు. కానీ నా పర్సనల్ స్కిన్ లేదా పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటే ఎందుకమ్మా దాన్ని వెలుగులోకి తీసుకొస్తారు? ఎక్కడైనంతే మా సిస్టమ్. అంటే ప్రశ్న రావణ్ కేసు బయటకు వచ్చినప్పుడు ఏదైతే ఉపా చట్టాన్ని తన మీద మోపడం జరిగిందో దాంట్లో కూడా హిడ్మా గురించి పాజిటివ్గా మాట్లాడినందువల్లే మేము ఈ చట్టాన్ని అతనిపైన దేశద్రోహిగా ఉన్నాడు కాబట్టి అది మావోయిజాన్ని అంటే రెచ్చగొట్టేలాగా ఉంది కాబట్టి ఈ కేసును పెడుతున్నామని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో పర్టికులర్గా బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఏదైతే నేను మావోయిస్ట్ అవుదాం అనుకున్నాను అన్న వీడియోలు కూడా దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ విధంగా ఇంతకన్నా విపరీతంగా బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా బయట ఉండడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కూడా తన చెప్పులు చూపెడుతూ కూడా ఒక సభలో మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ విధంగా ప్రశ్న రావణ్ణే టార్గెట్ చేసి ఇతను ఒక్కరినే అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు చట్టం ఇతను ఒక్కడికే వర్తిస్తుంది అనుకోవచ్చా? చట్టం ఒకటి చూడమ్మా, ఇప్పుడు చట్టం ఎప్పుడే కానీ అధికారులకి అండ్ పెద్దోడికి మళ్ళీ దాని తర్వాత ఉన్నోడికి ఒక రకంగా పనిచేస్తుంది, రైట్? మాట్లాడుకోవడానికి జస్టిస్ ఇస్ ఈక్వల్ బిఫోర్ ఐ ఆఫ్ లా అంటే అందరికీ సమానంగానే ఉంటుంది న్యాయం అని చెప్పి మాట్లాడుకొని మంచిగా ఉంటుంది. కానీ వ్యవహార శైలి ఏదైతే ఉన్నదో, మీరు అడుగుతున్న ప్రశ్నలకు ఈరోజు ఒక న్యాయవాదిగా కానీ ఒక రాజకీయ ప్రతినిధిగా కానీ సమాధానం చెప్పాలంటూ కూడా నేను తలదించుకునే సిచ్యువేషన్లో నేను ఉన్నాను. మీరు అడుగుతున్న దాంట్లో ఏమాత్రం తప్పు లేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్ రికార్డెడ్ డాక్యుమెంట్స్ కదమ్మా. ఇప్పుడు వెనకేసుకొద్దాము రాజకీయ నాయకులనో లేదంటే కనుక ప్రజాప్రతినిధులనో లేకపోతే మంత్రులనో అనుకోవడానికి ఒక పొలిటీషియన్గా కూడా నాకు ఐ కెన్ నాట్ టేక్ దట్ మేక్ దట్ డేర్ స్టెప్. ఎందుకంటే ఇట్స్ రికార్డెడ్ డాక్యుమెంట్, ఇట్స్ రికార్డెడ్ స్టేట్మెంట్. మీరు అంటున్నది ఏదైతే ఉన్నదో హిడ్మా గురించి ఈయన మాట్లాడి అది తప్పైనప్పుడు
మరి వాళ్ళ గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నప్పుడు తప్పెందుకు అయితే లేదు? వాళ్ళ సినిమాలు తీసినప్పుడు తప్పెందుకు అయితే లేదు? వాళ్ళు ప్రజల్లోకి ఒక ప్రొవొకేషన్ చూపించినప్పుడు లేకపోతే అది ఎందుకు తప్పు అయితే లేదు? మరి సినిమా తీసినప్పుడు కూడా మనం ఎన్నో విషయాలు ప్రొవోక్ చేస్తున్నాం కదా. ఇదైతే ఒక ఫోరం మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఒక 1000 మంది అక్కడ ఉన్న వాళ్ళు చూసింది కావచ్చు. కానీ మన సినిమాలలో ఎన్నో ప్రొవొకేషన్స్ చేస్తున్నాము. మరి ఆ సినిమాలు కూడా తప్పు కావాలి కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇక్కడోళ్ళు కాదు అక్కడోళ్ళు కాదు, ప్రతి ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డ తర్వాత అధికార పక్షం మీద నానా బూతులు తిడుతూ ఉన్నారు. వాళ్ళు మరి రాజకీయ నాయకులు తిడితేనేమో తప్పైతే లేదు, వాళ్ళు ఇంకో రాజకీయ నాయకులు తిడితే తప్పైతే లేదు. ఒక సాధారణ వ్యక్తి అదే మాటలు అదే పదజాలాలు వాడితే ఆయన మీద కేసు అవుతుంది. నువ్వేమో స్టేజ్ మీద చెప్పు చూయించినావు, చెప్పు పట్టుకొని అటు ఇటు కొడుతున్న కొడుకుల్లారా అని పవన్ కళ్యాణ్ అన్నాడని చెప్పి ఈయనంటేనే తప్పు అవుతుంది, రైట్? మరి అన్నోడు వ్యక్తి మీద ఏం తప్పు కాలేదే, మరి అప్పుడు అదే అధికార పార్టీ ఆయన మీద కేసు పెట్టాల్సింది కదా, ఎందుకు పెట్టలేదు? వాళ్ళ వ్యక్తిత్వం అది, వీళ్ళ వ్యక్తిత్వం ఇది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చెప్పు తీసుకొని కొడతాం నా కొడుకుల్లారా అని చెప్పి ఈయన అన్నాడు, కానీ అది కేసు కాలే. ఆయన మంత్రివర్గంలో ఉన్న మహిళలను కూడా కించపరుస్తూ మాట్లాడినాడు, అది కేసు కాలే. ఈరోజు ఒక సాధారణమైన వ్యక్తి మాట్లాడినప్పుడు అది కేసు అవుతుంది. మరి చట్టాలు ఎందుకు వేరే అవుతున్నాయి అంటే చట్టాల్లో ఇప్పుడు మార్పులు రావాల్సిన అవసరం ఉందమ్మా. ఉన్నోడి కోసం ఒక చట్టం చేయాలి, డబ్బున్నోడి కోసం ఒక చట్టం చేయాలి, రాజకీయ నాయకుల కోసం ఒక చట్టం చేయాలి, సాధారణ వ్యక్తుల కోసం ఒక చట్టం చేయాలి, జర్నలిస్టుల గురించి ఒక చట్టం చేయాలి. చట్టాలు ఇప్పుడు మారాలి. ఎందుకంటే ఎప్పుడో వచ్చిన ఐపీసీలు 1800 సంవత్సరాల కింద వచ్చిన ఐపీసీ, ఇప్పుడు వచ్చిన కొత్త బిఎన్ఎస్ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఐపీసీని ఫాలో అవుతున్న బిఎన్ఎస్లు ఉన్నాయి. అవే పనిష్మెంట్లు కొంత తేడాతో తీసుకొస్తున్నారు. కానీ న్యాయం అన్నది డబ్బున్నోనికి ఒక న్యాయము, దానికి ఒక చట్టం రావాలి. రాజకీయ నాయకులకు ఒక న్యాయం అనేది ఒక చట్టం రావాలి, సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం అని చెప్పి ఒక చట్టం రావాలి. అట్లా వస్తే నిజంగా చట్టాలు నిజంగా ప్రివేల్ అవుతున్నాయని చెప్పి అనుకోవచ్చు. కానీ అది జరుగుతలేదు కదా. అది జరగాలని చెప్పి రేపటి నుంచి మన ఉద్యమాలు మొదలు కావాలి. మీరు అంటున్న ప్రశ్నలకి ఒక న్యాయవాదిగా సమాధానం వస్తలేదు, రాజకీయ ప్రతినిధిగా నాకు సమాధానం వస్తలేదు. నిజంగా ఇది నిజమా అబద్ధం అని చెప్పి ఆలోచించితే నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలి? చట్టాలలో మార్పులు రావాలి. ఉన్నోడు కోటి, లేనోడు కోటి, రాజకీయ నాయకుడు కోటి, సాధారణ వ్యక్తి కోటి, ప్రజాప్రతినిధుల కోటి. ప్రజాప్రతినిధులు తిడితే ఒక చట్టం ఉండాలి, ఆ ప్రజాప్రతినిధి వ్యతిరేకంగా ఆయన దాన్ని వ్యతిరేకిస్తే ఇంకొక చట్టం ఉండాలి. సినిమా యాక్టర్లకు ఒక చట్టం రావాలి. వాళ్ళు తీస్తున్న ప్రొవొకేషన్స్, వాళ్ళు తీస్తున్న మెసేజ్లు, సినిమాలలో ఇస్తున్న మెసేజ్లు నేరం కావు, అవి ప్రొవొకేషన్స్ కావు. సాధారణంగా ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే నేరం అవుతుంది, అది ప్రొవొకేషన్ అవుతుంది. అటువంటిప్పుడు చట్టాలు వేరీ కావాలి కదా, డిఫరెన్సియేషన్ ఉండాలి కదా. సో నేను కూడా ఏం చెప్తానంటే ఇంకా పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లెజిస్లేషన్లు ఎన్నుకోబడతారో కొంచెం ఆలోచించి మీరు చట్టాలు మార్చండి, ఉన్నోనికి లేనుకో చట్టం అని చెప్పి మార్చండి. అంటే ఈ ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేసే సమయంలో కూడా తను ఏదైతే స్టేజ్ మీద మాట్లాడడం జరిగిందో అప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే నాకు ఇష్టమైన నటుడు పవన్ కళ్యాణ్ గారు నుంచి నేను ఈ మాటలు నేర్చుకున్నా, తను ఏదైతే స్టేజ్ల పైన మాట్లాడుతున్నారో నేను కూడా అదే విధంగా మాట్లాడుతున్నా, దీంట్లో తప్పేంటి అని కూడా రావణ్ అనడం జరిగింది. దాని తర్వాత ఇంత ఎందుకు టార్గెట్ చేస్తూ కూడా అతను ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు అదే అంటున్నాను కదా, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవాడి నోరు ముంచడానికి అధికార పార్టీలు చేస్తున్న కార్యక్రమాలు, అబద్ధత భావం. ఈడు నన్ను క్వశ్చన్ చేస్తే ఎక్కడ నా ఓట్లు పోతాయో, ఎక్కడ ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తారో. నువ్వు రాజకీయ నాయకుడిగా ఎన్నుకోబడి ఒక స్థానంలో ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న మంచి ఒక ప్రవాహంగా ప్రవహించాలి. నీ మీద వస్తున్న ఆరోపణలు ఆ ప్రవాహంలో కొట్టుకపోవాలి. కానీ అది జరుగుతలేదు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా చేయాలి, ఒక మంచి చేయాలి, ఒక గుడ్ డీడ్స్ చేయాలంటే దానికి వాళ్ళ స్వార్థము, వాళ్ళ అవసరాలు, వాళ్ళ అధికారము, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి అని చెప్పేసి వీళ్ళు పడుతున్న ఈ తంటాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి అది వ్యతిరేకంగా రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా. ఈ కేసు పర్టికులర్గా తీసుకుంటే ఆ వ్యక్తి మీద సింపతిగా ఏమైంది? కొన్ని వందల మంది పోలీసులు అనేవి ఇంకా పనిచేస్తూ ఉన్నారు. నీకు పోలీస్ యంత్రాంగం ఉన్నది ఎందుకు? ప్రజల సమస్యలకి, చట్టాలను కానీ లేకపోతే కాపాడడానికి, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో దాన్ని రక్షించుకోవడానికి. ఒక్క వ్యక్తి మీద కొన్ని వందల మంది పోలీసులు, కోర్టుల అటెన్షన్ డ్రైవ్, 10ల సంఖ్యలో కార్లు. ఎందుకు అంటే ఒక్క వ్యక్తిని ప్రశ్నించినందుక. ఒక్క వ్యక్తిని ప్రశ్నించినందుకు ఈయన వందల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చించాలా? ప్రశ్నకు ప్రశ్న ఎందుకు సమాధానం అయితే లేదు?
ఆ ప్రశ్నకి ప్రశ్న సమాధానం అయితే ఇంత ప్రజా డబ్బు దుర్వినియోగం కాదు కదా, ఇంతమంది పోలీసులకు ఇచ్చే జీతాలు వృధా కావు కదా. ఇప్పుడు న్యాయస్థానం టైం వేస్ట్, కోర్టుల టైం వేస్ట్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్నాయి లేని కేసులను పెట్టేసి మొత్తం ఒక రాష్ట్రం యొక్క 2 రాష్ట్రాల యొక్క అటెన్షన్ ఒక్క దిక్కు డైవర్ట్ అయింది. ఎందుకు? ప్రశ్నకు సమాధానం ఇవ్వడం మన చేత కానప్పుడు, ప్రశ్నకు సమాధానం కానప్పుడు, ప్రశ్నకు మళ్ళీ ప్రశ్ననే సమాధానం అవుతున్నందుకు. సో ఇవన్నీ కూడా వ్యవస్థలో రావాల్సిన మార్పులు. నాతోని నీతోనైతే సాధ్యం కాదమ్మా. మన మాటలు విని నిజంగానే వాళ్ళు కనువిప్పు చేసుకొని నిజంగానే ఇది కరెక్టే కదా అని చెప్పేసి ఒకవేళ అనుకుంటే గనక ప్రశ్న సమాధానమే ఒక జడ్జిమెంట్ను డిసైడ్ చేస్తుంది, కానీ ప్రశ్న ఎక్కడ కూడా జడ్జిమెంట్ని డిసైడ్ చేయదు. అంటే సార్, ఈ కేసుకు సంబంధించి రావణ్తో అరెస్ట్ అయినటువంటి కేవీ రెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో తనపైన కూడా ఏపీలో ఎవరైతే సిఐ వచ్చారో అక్కడికి తన తీసుకెళ్ళడానికి, ఆ సందర్భంలో తన పోలీసు అంటే వెళ్ళినప్పుడు తనకి ఇబ్బంది కలిగించారని, తన పనులకు ఆటంకం కలిగించారని కూడా తన భార్య పైన పోలీసులు కేసు నమోదు చేశారు ఈ రీసెంట్గా. అయితే ఇప్పుడు పోలీసులు ఎవరైతే వచ్చారో ఆ సందర్భంలో మనం గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పంటారా? కాదు. అంటే కేసు పెట్టే హక్కు వాళ్ళకు ఉంటుందా? వన్ థింగ్, పోలీస్ ఎప్పుడైతే వచ్చినారో వాళ్ళ ప్రాపర్ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయాలి, లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి, నిజంగానే నేరం జరిగి ఉండాలి, జరిగిన నేరం నిజమై ఉండాలి, కోర్టు దానికి వారెంట్ ఇష్యూ చేసి ఉండాలి, వారెంట్ చేసిన నిజంగా ఇచ్చిన వారెంట్ అది వాళ్ళు చూపించుకోవాలి, పోలీసులు వస్తే వాళ్ళ యూనిఫామ్లో వాళ్ళు రావాలి, వాళ్ళ ప్రాపర్ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయాలి. వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి ఒక వ్యక్తిని తీసుకెళ్ళేటప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయాలి, లేదంటే కన్సర్న్ పోలీస్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి. ఇన్ని ప్రాసెస్ ఉంటాయి. ఇన్ని ప్రాసెస్ ఫాలో కానప్పుడు ఇప్పుడు ఒక భార్యగా తన భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత కాదు, అవసరం. తన గత్యంతనే స్టేజ్లో తను అడ్డుపడ్డది, దాన్ని కూడా నేరం అని చెప్పి నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? పోలీసులో ఒక డ్యూటీకి ఆటంకపరుచున్నారని చెప్పి అసలు నిజంగా నేరం జరిగిందా లేదా, అది నేరమా కాదా? తన వ్యక్తికి తెలుసు కదా, భార్యకి తెలుసు కదా, నా భర్త ఏం తప్పు చేయలేదు, అది తప్పు కాదు. అండ్ కోర్టు ఆర్డర్ ఉన్నది, ఇట్స్ కోర్టు ఆర్డర్ తప్పుడు కేసులు పెట్టేసిన ఆమె భర్త మీద కోర్టు ఆర్డర్ తీసుకొచ్చిన బాధతోనే ఆమె అడ్డుపడి ఉంటుంది. పోలీసులు విధులకు ఆటంకపరిచినారంటే పోలీస్ స్టేషన్ పోయేసి ఏమన్నా దాడి చేసేసి నేను పని చేయకుండా వచ్చి కూర్చుంటే ఎట్లా? నీ ఇంటికి వచ్చినారు, నీ ఇంట్లోకి ఎవడో ట్రెస్ పాస్ చేసిండు, అది క్రిమినల్ ట్రెస్ పాస్ కేసు అవుతుంది. నీ కోర్టు ఆర్డర్ ఉన్నది, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళు, నేరం జరిగినప్పుడు నువ్వు నోటీస్ ఇవ్వు, అండ్ నిజంగా అది నేరము అరెస్ట్ చేయాల్సినంత సివియారిటీ ఉందా లేదా ఆ నేరంలో, కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. పోలీస్ కెన్ అరెస్ట్ విత్ వారెంట్ ఆర్ వితౌట్ వారెంట్ అని ఉంటుంది. అండ్ పోలీస్ హ్యాస్ టు డిస్క్లోజ్ దేర్ ఐడెంటిటీ వెన్ యూఆర్ అప్రిహెండింగ్ 1 పర్సన్ ఉంటుంది. ఒక వ్యక్తిని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక నోటీస్ ఇవ్వాలి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కావాలి. అండ్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధిత లీగల్ అడ్వైజర్ లేకపోతే అడ్వకేట్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ప్రొసీజర్లో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అన్నీ ఉన్నాయి కదా. నువ్వు ఆ ప్రొసీజర్ను ఫాలో కానప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడ్డుపడతారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో నువ్వు ప్రాసెస్ ఆఫ్ లా ప్రాపర్గా ఫాలో కానప్పుడు వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ తప్పు అని చెప్పేసి వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టుడు ఎందుకు? ఇంకోటి, ఈ వ్యక్తి మిస్బిహేవ్ చేసినాడని చెప్పి అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన ట్రాన్స్ఫర్ చేసిందంట, రైట్? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆ పోలీస్ అధికారి తప్పు చేసిండు కదా. మరి పోలీసు విధులకు ఆటంకం పరిచిండని చెప్పేసి పోలీసుల మీద కేసు పెట్టేసి, సారీ అమ్మాయి మీద భార్య మీద కేసు పెట్టినప్పుడు కేసుకు మెయింటైనబిలిటీ ఎక్కడ ఉంటుంది? నీ పోలీస్ అధికారి తప్పు చేసినని నువ్వే నిర్ధారించేసి ఆయన ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇట్స్ రికార్డెడ్ డాక్యుమెంట్. అది ఈ అమ్మాయి తప్పు చేసింది, ఈ అమ్మాయి పోలీసుల విధులకు ఆటంకపరిచిందని చెప్పేసి ఆమె మీద కేసు పెట్టండి, ఎంత మటుకు సబబు? అందులోనూ చాలా వరకు కూడా వారెంట్లు, లీగల్ ఇష్యూస్ చాలా మందికి తెలియదు. తన భార్య కూడా అంటే అంత అవగాహన ఉండే వాళ్ళు కూడా ఉండరు. ఆ భయంలో వాళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సివిల్ డ్రెస్లో వచ్చేసి, పోలీస్ వెహికల్ కూడా కాదు, అందులో తీసుకువెళ్తూ ఉంటే ఆమె ప్రొటెక్ట్ చేసుకున్న సందర్భంలో ఇలాంటి కేసులు అనేవి పెట్టడం వరకు కూడా పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? చాలా కేసులు ఉన్నాయి, చాలా పెండింగ్స్ ఉన్నాయి, ఇలాంటి చిన్న చిన్న కేసుల వైపు ఎందుకు దృష్టి మళ్ళుతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు భార్య అడ్డం పడింది అన్నది ఒక వంతు అయితమ్మా. మీరు అడిగినట్లుగా పోలీసు అరెస్ట్ చేసిన విధానంలో కూడా ఇందులో వైఫల్యం ఉంది, రైట్? మీరే అంటున్నారు ఒక ప్రైవేట్ వెహికల్ వచ్చిండ్రు,
యూనిఫామ్ లేకుండా వచ్చిండ్రు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ ఐడెంటిటీ ప్రాపర్గా డిస్క్లోజ్ చేయలే, అర్ధరాత్రి వచ్చిండ్రు. టెర్రరిస్టా, దొంగన, రేపిస్టా, మర్డర్ చేసినాడా, ప్రశ్నించినాడు. ఒక టీవీ ఛానల్ నడుపుతున్నాడు, ఒక బుక్ను ఇది ఒక ఎర్రి బుక్ అన్నాడు. దాని మీదనే కేసు అంతా రన్ అయిందంతా, ఎఫ్ఐఆర్ అంతా దాని మీద కట్టిండ్రు. అది నేరం అని చెప్పేసి ఆయన భావించాలి, సేమ్ టైం మీద చట్టంలో అది నేరమై ఉండాలి. దాన్ని ఉన్నదాన్ని లేనిదాన్ని, లేనిదాన్ని ఉన్నదాన్ని, ఉన్నదాన్ని అన్నిటికీ సెక్షన్లన్నీ పెట్టుకొని అక్కడి నుంచి ఏదో వారెంట్ తీసుకొచ్చేసి ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారంటే పోలీస్ అంటే అప్రోప్రియేట్ ప్రోటోకాల్స్ పాటించాలి, వాళ్ళ యూనిఫాము లేకపోతే ఐడెంటిటీ కనిపించాలి, నిజంగా వీళ్ళు పోలీసులు నమ్మేటట్టుగా ఉండాలి, పోలీస్ జీప్ ఉండాలి, పెట్రోలింగ్ వ్యాన్ ఉండాలి. అప్పుడు అనుకుంటారు నిజంగా ఇది నిజ వ్యక్తులని. యూనిఫాము ఉండదు, అదివరకు ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి బాగా కొట్టినారని చెప్పేసి ఆరోపణల బయటకు వచ్చినాయి, ఆ న్యూస్ బయటకు వచ్చింది. దాని తర్వాత వైఫ్ ధైర్యం చేసేసి ఎందుకు పంపిస్తున్నామా? సో దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. అండ్ ఈ రకమైన బిహేవియర్ కూడా పోలీస్ చేయొద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.